ఈ రైస్ చూస్తుంటే నోట్లో నీరు ఉట్టిపోతున్నాయండి. ఎగ్ కీమా రైస్ అలా నిమ్మదబ్బ రైస్ పైన అలా పిండేసి ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. వెయిట్ చేయొద్దండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్స్ని తీసుకొని వాటిని సన్నగా తురుముకోండి. నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకొని తురుముకుంటున్నాను. మంచిగా తురిమి పక్కన ఉంచేసుకోండి. ఎగ్ కీమా రైస్కి మెయిన్ వచ్చేసి బాగా ఎగ్ అనేది మంచిగా తురుముకోవడం. తర్వాత కడాయిలో నూనె వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ 2 పచ్చిమిర్చి వేసేసి అది వేపుకోండేసి, అది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపేసుకోండి. దాంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. ఇది మంచిగా మెత్తబడేంత వరకు బాగా కలిపేసేసి మంచిగా ఉడకనిచ్చండి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసినామంటే టమాటా అనేది ఇంకా త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి స్పైసీకి తగ్గట్టు ధనియాల పొడి, కారం పొడి, హోల్ గరం మసాలా, పసుపు కొద్దిగా వేసేసి మంచిగా కలిపేసుకోండి. ఇది కొంచెం బాగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు తురుము పెట్టుకున్నటువంటి ఎగ్ కీమాను కూడా వేసేసి మంచిగా కలిపేసేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసేసి పైకి కిందికి మంచిగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకునేసి ఇంకా ఎగ్ కీమా రైస్ అయితే రెడీ అయిపోతుంది. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. ప్లీజ్